వెల్కమ్ టు కేటీవీ తెలుగు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికార వర్గాల్లో పట్టు చిక్కలేదు. ఆయన ఆదేశాలను పాటించడం కూడా గగనంగా మారటమే దీనికి కారణం. అందుకే ఇప్పుడు కొత్తగా బదిలీలు చేసి ప్రయోగాలు చేస్తున్నారు. సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత అధికార వ్యవస్థను మార్చలేదు. చీఫ్ సెక్రటరీ సహా కీలక పోస్టుల్లో ఉన్న అందరినీ కొనసాగించారు. కానీ దానివల్ల ఏడాది తర్వాత చూసుకుంటే సమస్యలే వచ్చాయని ఆయనకు అర్థమైంది. ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారం బయటకు పోతోంది. అది బీఆర్ఎస్ నేతలకు చేరుతోందన్న సమాచారం ఆయనకొచ్చింది. తనా మన అనే తేడా లేకుండా పలువురు ఐఏఎస్లకు అవకాశాలు ఇచ్చినప్పటికీ సద్వినియోగం చేసుకోవటం లేదనే నిర్ణయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారు. కొందరు అధికారులు ఇంకా నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాలు, ఉద్దేశాలను పట్టించుకోవటం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి ఏడాదిన్నర అవుతున్నా ఇంకా గత బీఆర్ఎస్ ప్రభుత్వ లక్షణాలు అధికార వర్గాల్లో పోలేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నట్టుగానే సచివాలయం మొదలు గ్రామ స్థాయి వరకు ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత వివాదాలను కొంతమంది అధికారులు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. జపాన్ పర్యటన ముగించుకొని వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన కార్యదర్శితో పాటు సచివాలయంలో బదిలీలపై దృష్టి సారించి ఆదేశాలు జారీ చేయించారు. నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావును నియమించారు. ఆ వెంటనే సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేయించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రస్తుతం ముఖ్య కార్యదర్శి వి శేషాద్రితో పాటు జాయింట్ సెక్రటరీగా ఎస్ సంగీత సత్యనారాయణ పనిచేస్తున్నారు. సంగీతను అక్కడి నుంచి తప్పించి ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం డైరెక్టర్ గా బదిలీ చేశారు. విధానపరమైన నిర్ణయాలు, కీలకమైన అంశాలను గంటల వ్యవధిలోనే బీఆర్ఎస్ నాయకులకు తెలిసిపోతున్నాయి. డబ్బుల సంపాదనే ధ్యేయంగా కొందరు ఐఏఎస్లు పనిచేస్తున్నారని గతంలో విమర్శించిన ఆయన తాజాగా బదిలీల్లో భాగంగా వీరిపై కూడా వేటు వేయటం సచివాలయంలో సంచలనంగా మారింది. అదే సమయంలో విధానపరమైన నిర్ణయాలు, కీలకమైన అంశాలను గంటల వ్యవధిలో బీఆర్ఎస్ నాయకులకు చేరుతోందని, బీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా ఉంటూ ప్రభుత్వ రహస్యాలు బయటకు ఎప్పటికప్పుడు లీకులిస్తున్న వారిపై వేటు వేయాలని డిసైడ్ అయ్యారు. డబ్బుల సంపాదనే ధ్యేయంగా కొందరు ఐఏఎస్లు, ఐపీఎస్లు పనిచేస్తున్నారని గతంలో రేవంత్ విమర్శించారు. ఇప్పటికే కొంతమందిని బదిలీ చేసిన రేవంత్ త్వరలో కలెక్టర్ల స్థాయిలోనూ అందరినీ మార్చేయాలని అనుకుంటున్నారు. తన ముద్ర స్పష్టంగా కనిపించాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ల బదిలీలతో పాటు సచివాలయంలో మరోసారి బదిలీలు చేయవచ్చని అంటున్నారు. ఆ బదిలీలు 1-2 రోజులు లేదా వారం రోజుల్లో పూర్తి చేయవచ్చని అంటున్నారు. మరి అప్పుడైనా రేవంత్ రెడ్డికి పాలనపై పట్టు చిక్కుతుందా? చూసారు కదండి, ఇలాంటి మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కేటీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు ఛానల్.